ప్రభుత్వానికి పట్టలేదా? మొదటి నుంచి చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని చెప్పినా మాకు ప్రజలు అభివృద్ధి మీద ఓటేస్తారని నిర్ణయం జరిగిపోయింది. అందుకుంటే ఇవాళ మెజార్టీ కార్పొరేషన్ మున్సిపాలిటీ మేము గెలుస్తున్నామంటే ప్రజలు అభివృద్ధికి ఓటేసినట్టు లెక్క. వీళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పారు, ప్రజలు ఇదలే. మాకు అభివృద్ధి కావాలి, అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఇస్తారని ప్రజలు మాకు ఇద్దరు పూర్తిగా వాగ్దానాలు లేవు. మొత్తానికైతే ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, తమకు అభివృద్ధి కావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక కొన్ని ప్రాంతాలలో హంగు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్లో రెండు పార్టీలకు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అక్కడ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఈ మూడు పార్టీల మధ్యలో ఫైట్